అమీర్ హైదర్ ఖాన్ కమ్యూనిస్టు యోధుడు, అంతర్జాతీయంగా కమ్యూనిస్ట్ సిద్ధాంత వ్యాప్తి కృషి చేసిన వాడు. అంతేకాకుండా భారత్లో కమ్యూనిస్ట్ ఉద్యమానికి ప్రధానంగా దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాతగా ఆయన చెప్పుకోవచ్చు. గొప్ప కమ్యూనిస్ట్ విప్లవకారుడు, మార్క్సిస్ట్ మేధావి, మహోన్నత వ్యక్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారిని పార్టీకి పనిచేసేలాగా, పార్టీకి అంకితమయ్యేలాగా చేసిన వ్యక్తి అమీర్ హైదర్ ఖాన్. ఆయన ఒక సందర్భంలో ఆయన గురించి చెప్తారు. ఎటువంటి వ్యక్తి అంటే, ఒక వాడలో ఆయన చేతులు కాళ్ళు కట్టేసి పక్కన పడేస్తే అప్పుడు ఎవరు అంటారు, ఎందుకు అక్కడ పడ్డా అని తీసుకుని సముద్రంలో పడేయచ్చు కదా, గోల వదిలిపోద్దంటే, వీడిని సముద్రంలో పడేస్తే చేపలను కూడా కమ్యూనిస్టుగా తయారు చేస్తాడు. ఆ చేపలు మనమే తిరుగుబాటు చేసి వాళ్ళనే తిరగబెడతాయి. అంతటి ప్రమాదకారి అమీర్ హైదర్ ఖాన్. అంతటి గొప్ప నరాన పొలవాన్ని నింపుకున్న, కమ్యూనిజాన్ని నింపుకున్న, మార్క్సిస్ట్ తత్వాన్ని నింపుకున్న వ్యక్తి అమీర్ హైదర్ ఖాన్. ఆయన పుట్టింది నార్త్ పంజాబ్ ప్రావిన్స్, ఇప్పుడు అది పాకిస్తాన్లో ఉంది. అక్కడ ఒక మారుమూల చిన్న గ్రామంలో జన్మించాడు. సాధారణ కుటుంబంలో 5-6 సంవత్సరాల వయసులో తండ్రిని కోల్పోయాడు. తండ్రి ఆయన చదవటానికి సహకరించలా. ఆ పరిస్థితుల్లో ఇంట్లో కూడా ఉండలేని పరిస్థితుల్లో ఆయన 14 సంవత్సరాల వయసులో బొంబాయి చేరాడు. బొంబాయి చేరి అక్కడ ఒక లండన్కి సంబంధించిన ఒక ఓడలో కార్మికుడిగా చేరాడు. ఆ లండన్లో ఓడలో కార్మికుడు చేరితే అక్కడున్న కార్మికులకి, అక్కడ పని వాళ్ళకి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఓడలో ఉన్న వర్కర్స్ని, ఆ పని వాళ్ళని ఆర్గనైజ్ చేసి అన్యాయతంగా పోరాడి విజయం సాధించాడు. 14 సంవత్సరాల వయసులో ఆధారం లేదు బతకటానికి, చదువు లేదు, కష్టాన్ని నమ్ముకున్నాడు. ఆ పరిస్థితుల్లో కూడా, ఆ చిన్న వయసులో కూడా ఆ పోరాటాన్ని, ఆయన నరాన్న పోరాటం నిండి ఉందని చెప్పవచ్చు. ఆ తర్వాత అమెరికాకి చెందిన ఒక షిప్లో మళ్ళీ జాయిన్ అయ్యాడు. ఆ షిప్ ద్వారా చాలా దేశాలు తిరగటం, వివిధ దేశాల యొక్క రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేయటం. చివరికి ఆయన అమెరికాలో గదర్ వీరులతో పరిచయం. ఆ గదర్ సాహిత్యాన్ని తీసుకుని ఆ ఓడలో ప్రయాణిస్తూ వివిధ దేశాల్లో వాళ్ళకి, భారత జాతీయ వాదులకి అందజేయటం, ప్రాణాలు తెగించి చివరికి ఒక సమ్మె సందర్భం ఆయన్ని అందులో తీసేశారు. వాళ్ళలోంచి అప్పుడు అమెరికాలో చాలా వృత్తులు చేశాడు. బాయిల్ ఇంజనీర్గా, పైలట్గా, తర్వాత ఆటో వర్కర్గా చాలా పనిచేశాడు. అక్కడ వర్కర్స్ లీగ్, అలాగే అమెరికా కమ్యూనిస్ట్ పార్టీ లాంటి అటువంటి దానిలో పరిచయం చేసిన అందులో పనిచేయడం ప్రారంభించాడు. అక్కడి నుంచి రష్యా వెళ్ళాడు. రష్యా ఎందుకు వెళ్ళాడు? వివిధ దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీని అభివృద్ధి చేయడానికి అక్కడ టాయిలర్స్ అని ఒక యూనివర్సిటీలో 2 సంవత్సరాలు చదువుకుని బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన భారతదేశాన్ని కమ్యూనిస్ట్ పార్టీ నిర్మించడానికి, ఆ సిద్ధాంత వ్యాప్తికి భారతదేశం వచ్చాడు. భారతదేశంలో రాగానే ఆయన మీద మీరట్ కుట్ర కేసు బనాయించబడింది. ఆయన మీద కూడా మీరట్ కుట్ర కేసులో భాగమయ్యాడు. ఆయన ఒక ముద్దాయిగా ఉన్నాడు. అక్కడి నుంచి ఆయన రహస్యంగా మళ్ళీ రష్యా వెళ్ళి, ఆ రష్యా పార్టీ కాంగ్రెస్లో మహాసభలు, 16వ మహాసభలో, అట్లానే ఇంటర్నేషనల్ కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ సమావేశంలో పాల్గొని మళ్ళీ ఇండియాకు వచ్చాడు. ఇంకా ఆయన మీద కేసు అలాగే ఉంది. అప్పుడు ఆయన అరెస్ట్ తప్పించుకోవడానికి పార్టీ, నువ్వు దక్షిణ భారతదేశంలో అంటే మద్రాసు వెళ్ళు, ఆ మద్రాసు కేంద్రంగా చేసి అక్కడ నువ్వు పార్టీని అభివృద్ధి చేయని చెప్పేసి మద్రాసు పంపించారు. ఆయన ముస్లిం, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. శంకర్ అనే పేరుతోటి ఒక సాంప్రదాయ బ్రాహ్మణుడిగా మద్రాసు వచ్చి ఆ విలువైన వస్తువుల్ని సేకరించి వాటిని ఎగుమతి చేసే వ్యాపారస్తుడిగా పరిచయం చేసుకుని మద్రాసులో ఆయన అక్కడ కార్మికుల్ని, యువ కార్మికుల్ని కలుసుకుని ఆయన వర్కర్స్ లీగ్ ఏర్పాటు చేయటం, చాలా కార్యక్రమాలు చేస్తాడు. తంజావూరు రైతు ఉద్యమంలో పాల్గొనడం, అక్కడ కిసాన్ సభ, ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన పూర్తిగా దాన్ని ఒక నిర్మాణ రూపాన్ని ఇవ్వడానికి ఆ సందర్భంలోనే ఆయన సుందరయ్య గురించి విన్నాడు. ఆయన విని సుందరయ్య గారిని కమ్యూనిస్ట్ పార్టీలోకి తీసుకోవాలి, ఆయనకి దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి ఆయన నాయకత్వం వహిస్తే ఇక్కడ ఉద్యమం కమ్యూనిస్ట్ పార్టీ బాగా అభివృద్ధి చెందుతుందని ఆలోచించి సుందరయ్య గారిని గురించి ఆయన తెలుసుకున్నాడు. సుందరయ్య గారితో ఆయన ఒక సందర్భంలో కలుస్తాడు. ఆయన సుందరయ్యతో నువ్వు ఇలా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయాలా, ఆ వివరాలు అనే విషయాలు అప్పటికి ఆయన కొద్దిగా స్వాతంత్రోద్యమంలో పాల్గొనే అనుభవం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలను పనిచేయాలా, బాధ్యత తీసుకోవాలని చెప్తే, నాకు చదువు ఉంది, 1 సంవత్సరం ఆగు, తర్వాత నేను ఆలోచించి చెప్తానంటే కరెక్ట్గా ఆయన చెప్పినట్టు సంవత్సరం తర్వాత మళ్ళీ సుందరయ్య గారిని కలిసి నువ్వు సంవత్సరం మాట ఇచ్చేయండి అంటే ఆయన పార్టీలోకి రావడం ఒప్పుకున్నారు. ఈ విధంగా మద్రాసులో ఒక సాంప్రదాయ బ్రాహ్మణుడిగా బతుకుతూ సుందరయ్య గారిని గుర్తించి ఆయన మోటివేట్ చేసి
ఆయన్ని పార్టీలోకి తీసుకొచ్చినాడు అమీర్ హైదర్ ఖాన్. అందుకే దక్షిణ భారత కమ్యూనిస్ట్ నిర్మాతగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలామందిని తీసుకొచ్చాడు ఆయన. కంబంబాటితో కూడా పరిచయం అయింది. డాక్టర్ అచ్చమాంబ గారిని కలిశాడు, వారితో పరిచయం పెంచుకున్నాడు. ఇంకా రైల్వే కార్మికులతో పరిచయం పెంచుకున్నాడు. మొత్తానికి అక్కడ చివరికి ఒక పార్టీ ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేయడు, కార్మిక రంగాలను ఏర్పాటు చేశాడు, సంఘాలను ఏర్పాటు చేశాడు. ఆ విధంగా ఆయన పనిచేసే సందర్భంలో చివరికి ఆయన ఆచూకీ తెలిసింది, ఆయన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. అప్పుడు తెలిసింది ఈయన పుట్టుకతో ముస్లిం, కానీ ఒక సాంప్రదాయ బ్రాహ్మణుడిగా పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ కమ్యూనిస్ట్ చూపించి డెవలప్ చేయడంటే కమ్యూనిస్టు అసలు పరిస్థితులకు అనుగుణంగా తన యొక్క మొత్తం మారి అక్కడ స్థానిక ఉన్న భౌతిక పరిస్థితులకి, సామాజిక పరిస్థితులకి అర్థం చేసుకుని దానికి అనుకూలంగా ప్రవర్తిస్తూ పార్టీ ఉద్యమాన్ని ఎలాగ అభివృద్ధి చేశాడు అనేది అమీర్ హైదర్ ఖాన్ యొక్క జీవిత చరిత్ర మనం చదివితే పూర్తిగా అర్థం అవుతుంది. అంటే లేదు ఎక్కడ పాకిస్తాన్ అంటే అప్పుడు ఇండియాలో భాగమే కాదంటే ఎక్కడ మద్రాసు అసలు ఆహార అలవాట్లు కానీ ఏదైనా సంబంధం లేని కానీ ఎక్కడెక్కడ కూడా ఆయన ఎవరికి పోలీసులు వచ్చి పట్టుకునే వరకు కూడా ఎవరికి అవుతుంది. తర్వాత ఆయన జైళ్ళు, అరెస్టులు, మళ్ళీ జైలు, నిరంతరం ఆయన అరెస్టులు చేయడం, అరెస్టులు జైలు. చివరికి 1945లో అనుకుంటా ఆయన్ని పాకిస్తాన్ పంపించి రావిల్పిండి ప్రాంతాన్ని అక్కడ పార్టీ నిర్మాణం చూడడం. అప్పుడు ఇంకా ఉమ్మడే పాకిస్తాన్కి ఏర్పడలా, భారతదేశంలో భాగమే ఇప్పుడు పాకిస్తాన్. అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ పార్టీ నిర్మాణంలో భాగస్వామి అయ్యాడు. సో ఆ పార్టీ దేశ విభజన సందర్భంలో అక్కడున్న హిందువులు సురక్షితంగా భారతదేశం రావడానికి తన వంతు పాత్ర వహించాడు. మొత్తం పాకిస్తాన్ దేశంలో ఆయన పార్టీ అభివృద్ధికి చాలా కృషి చేశాడు. అక్కడ ఇస్లాం రాజ్యం యొక్క నిర్బంధానికి వ్యతిరేకంగా ఆ జీవితాంతం పోరాడాడు. అక్కడ ఇస్లాం నిర్బంధం అనేది ఎంత తీవ్రంగా ఉండదు మీకు తెలుసు. ఆయన అరెస్ట్ చేయబడ్డాడు 1948లో, మళ్ళీ బయటకు వచ్చాడు. తర్వాత రావిల్పిండి కుట్ర కేసులు మళ్ళీ అరెస్ట్ చేశారు, మళ్ళీ బయటకు వచ్చాడు. తర్వాత 1958లో అయూబ్ ఖాన్ మార్షల్ లా పెట్టినప్పుడు, సైనిక నియంత పాలన పెట్టినప్పుడు మళ్ళీ ఆయన అరెస్ట్ చేశారు. నిరంతరం ఆయన నిర్బంధాల్లో ఉన్నాడు పాకిస్తాన్లో. ఇన్ని నిర్బంధాలు ఉన్నా కూడా ఏ రోజు కూడా మార్క్సిజాన్ని వదలలేదు, ఎర్ర జెండాను వదలలేదు, సిద్ధాంతాన్ని వదలలేదు. నిరంతరం కూడా ఒక కమ్యూనిస్ట్గానే ఆయన అంత పాకిస్తాన్లో తీవ్ర నిర్బంధంలో స్వేచ్ఛగా బతికిన కాలం చాలా కొద్ది రోజులు మాత్రమే. ఆయన ఒక పకీర్లాగానే బతికాడు. ఆయనకు సొంత ఇల్లు లేదు, సొంత ఆస్తి లేదు, కుటుంబం లేదు, పెళ్ళే చేసుకోలేదు. అట్లాగే నిరంతరం ఆశయం కోసమే ఒక పకీర్లాగానే బతికాడని చెప్పుకోవాలి. తర్వాత కాలక్రమేణా ఆయనకి వారసుల ద్వారా అతి కొంత ఆస్తి వస్తే ఆస్తిని కూడా ఆయన ఆ గ్రామంలో బాలికల కోసం ఒక స్కూల్ కట్టించాడు, ఒక ల్యాబొరేటరీ కట్టించాడు. ఆ వచ్చి చిన్న మొత్తం ఆస్తి కూడా అది కూడా తన కోసం ఉంచుకోలేదు. అంత నిరంతరం కూడా సమాజాన్ని మార్చాలా, మార్క్సిజాన్ని, కమ్యూనిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలా, మంచి శ్రేయోరాజ్యం ఏర్పడాలా, అందరూ మంచిగా బతికే రాజ్యం కావాలా, లౌకిక రాజ్యం కావాలా, ప్రజాస్వామిక రాజ్యం కావాలా, సామ్యవాదం కావాలా, దీని గురించే జీవితం ఆయన కృషి చేశాడు. అది ఆయన 1988లో భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలకి 1988లో భారతదేశానికి వచ్చాడు. 88లో కానీ అప్పుడు వచ్చి భారతదేశ కమ్యూనిస్ట్ నాయకులతోటి కలుసుకున్నాడు. కానీ 1949 డిసెంబర్లోనే ఆయన మరణించాడు. అంతటి గొప్ప మహోన్నత వ్యక్తి అమీర్ హైదర్ ఖాన్. అననుకూల పరిస్థితుల్లో పార్టీని ఎలా నిర్మించాలా, అననుకూల పరిస్థితుల్లో కమ్యూనిస్టులు ఎట్లా విస్తరణ చేయాలా, కార్యకర్తల్ని ఎలా గుర్తించాలా, ఎట్లాగా వాళ్ళని అభివృద్ధి చేయాలనేది మనం అమీర్ హైదర్ ఖాన్ చూసి నేర్చుకోవాలా. ఆయన జీవిత చరిత్ర చదివితే మనకు అర్థమవుతుంది. సుందర్లా అంటే మహోన్నత వ్యక్తిని పార్టీకి పరిచయం చేసిన, పార్టీలో తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అమీర్ హైదర్ ఖాన్కు సిపిఎం అఖిల భారత మహాసభలు 24వ మహాసభల సందర్భంగా అమీర్ హైదర్ ఖాన్ కమ్రేడ్కు లాల్ సలాం తెలియజేస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు.